విజయవాడ కాల్ మనీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. కాల్ మనీ గ్యాంగ్ల అరాచకాల్లో బాధితులుగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల సమయంలో 2 కోట్లు కాల్ మనీ గ్యాంగ్ దగ్గర అప్పు తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాల్ మనీ వ్యవహారంలో తమ పార్టీ వారున్నా ఉపేక్షించేది లేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చెబుతున్నారు. నిందితులతో ఫోటోలు దిగారన్న ఆరోపణలపై స్పందించిన ఉమా, ప్రజాప్రతినిధులు అందరితోనూ ఫోటోలు దిగుతారని, అంత మాత్రాన వారి నేరాలతో సంబంధం ఉన్నట్లు కాదని చెప్పుకొచ్చారు. కాల్ మనీ వ్యవహారంతో సంబంధాలున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా స్పందించారు. తనకు కాల్ మనీ గ్యాంగ్లకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాల్ మనీ వ్యాపారంలో 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మనతో పాటు ఫోన్ లైన్ లో బోండా ఉమామహేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఉమా గారు నమస్తే అండి. ఉమా గారు నమస్తే అండి. చెప్పండి, ప్రస్తుతం కాల్ మనీ వ్యవహారం అటు ఇటు తిరిగి మొత్తానికి రాజకీయ రంగైతే పులుముకుంది. ఒకటి, ఇందులో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే వార్త ఒకటైతే, కాల్ మనీ బాధితుల్లో ఒక మంత్రి కూడా ఉన్నారు అని మరొక వార్త వస్తోంది. ఎలా దీన్ని తీసుకోబోతోంది పార్టీ? అనేక వార్తలు రావచ్చుంది, కానీ దానికి వాస్తవాలకి చాలా తేడా ఉంటాయి. వాస్తవాలు ఎప్పుడు కూడా, ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన, ఒక మహిళ తను కాల్ మనీ బాధితులు వచ్చి ఏ విధంగా పడింది, వాళ్ళు వేధింపులు ఎలా చేస్తా ఉన్నారని వాస్తవంగా తీసుకొచ్చి పోలీస్ కమిషనర్ గారిని కలిసి పోలీస్ కమిషనర్ గారిని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఆ వాస్తవాన్ని బట్టే పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చి దాని మీద స్పందించాం. మేము కూడా బాధితులకి పిలుపునిచ్చాం. ఎవరు కూడా కాల్ మనీ బాధితులు, కాల్ మనీ వ్యాపారస్తు చేతుల్లో ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళు ఎవరిని చెల్లించాల్సిన అవసరం కూడా లేదని చెప్పి స్పష్టంగా చెప్పాం. ఇది వాస్తవం. ఇక అవాస్తవాలు ఏంటంటే అనేక రూమర్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో మంత్రి కూడా కాల్ మనీ దగ్గర, కాల్ మనీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీ తీసుకున్నాడు, లేదంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ ఉన్నాడు దీంట్లో, రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇన్ని అవాస్తవాలు. ఎందుకు అవాస్తవాలు అంటున్నాం అంటే, వాళ్ళ రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచి వ్యక్తి వస్తాడు, లేదంటే ఇంకొక రకంగా ఉండే వ్యక్తులు వస్తారు, లేదంటే ఇలాగా పైకి మంచి వ్యక్తులుగా కనబడి లోపల మోసాలు చేసేవాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది ప్రజా వ్యవస్థలో, ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి వాళ్ళు కూడా పొలిటికల్ సిస్టమ్ లో ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడ కానీ నేనేమంటున్నాం అంటే, స్పష్టంగా చెప్తాం, స్పెసిఫిక్ గా ఏ ఎమ్మెల్సీ గాని, ఏ ఎమ్మెల్యే గాని దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏంటంటే ఏదన్నా ఉంటే స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేయండి. మీ దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాం, మీ దాంట్లో వాయిస్ కూడా చెప్పాను. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఎవరు ఏ బాధ్యతలు, ఏ పార్టీ చెందిన వ్యక్తులైనా సరే దీంట్లో మొహమాటమేం లేదు. స్పష్టమైన నిర్ణయం, కఠినమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రజల పక్షాన, బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేస్తా ఉంటున్నాం. డబ్బులు కట్టాల్సిన డబ్బులు కూడా రూపాయి కట్టద్దని పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి దాని మీద ఇప్పటికీ మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రమ్మని చెప్పండి, కమిషనర్ కలవమనండి, పోలీస్ కమిషనర్ గారిని కలవమని, లేదా మమ్మల్ని కలవమని న్యాయం చేస్తాం. అయితే ఉమా గారు, ఈ విషయంలో మనకి ఇంకొక వ్యవహారం వెలుగు చూసింది. ఏమిటంటే, కాల్ మనీ బాధితుల్లో కేవలం వాళ్ళు ఫోన్ ద్వారా టార్చర్ పెట్టడం, అసభ్య పదజాలం యూజ్ చేయడం, ఇవి మాత్రమే కాకుండా వ్యభిచార రొంపిలోకి కూడా దించారు కొంతమంది మహిళల్ని అనే కొత్త కోణం మనకి కనిపిస్తోంది. మీరు ఇందాక చెప్పారు ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇది వాస్తవమేనంటారా? మరి వాస్తవమే కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ మహిళ. ఓకే, కాబట్టే కదా దర్యాప్తు జరుగుతూ ఉంది. కాల్ మనీ ఒకటే కదా దీంట్లో. ఈ మహిళల్ని వ్యభిచార రూపంలో తీసుకోవటం, మహిళల్ని ఆ విధంగా బెదిరించడం, వాళ్ళ మీద దాడులు చేయడం, లైంగిక దాడులు చేయబట్టే కదా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి బయటికి. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నిందితులందరినీ కొంతమందిని తీసుకొచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది పరారులో ఉన్నారు. మొత్తం బయటకు వస్తే ఏది ఏమైనా ఈ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమ కల్తీ మద్యాలు కానీ, కల్తీ వ్యవహారాలు కానీ, ఇలాగే ఈ కాల్ మనీలు కానీ ఇలాంటి వాటికి కఠినమైన చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా బాధితులకు అండగా నిలబడతాం. ఇప్పటికైనా అదే చెప్తాను,
ఇప్పటికైనా ఇలాంటి వ్యాపారాలు చేసి ఇంకెవరన్నా ముసుగులో ఉన్న వాళ్ళు కూడా మానేయమని చెప్తా ఉన్నాం. అయితే ఉమా గారు, ప్రతిపక్షాలు చెప్తున్నది ఏమిటంటే ఇందులో ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల హస్తం కూడా ఉంది. మరి వాళ్ళకి పార్టీ కొమ్ము కాస్తుందా, లేక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటుందా అనే ఒక చర్చ లేవగొట్టారు విపక్షాలు. దీనికి మీ సమాధానం ఏంటి? ఒకవేళ ఉంటే ఏ రకంగా మీరు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది పార్టీ? ఇప్పుడు ఇందాకని చెప్పినది రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాలు ఆలోచించి అధికార పార్టీ మీద దుమ్మెత్తుపోయటం పదిదానికి అలవాటే వాళ్ళు. ఇవాళ వర్షాలు వరదలు వచ్చినాయి అంటే నెల్లూరులో దానికి అధికార పార్టీ కారణం అని కూడా ప్రతిపక్షం ఉంది ఇవాళ మనకి. కాబట్టి దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోవడానికి వీల్లేదు. మేమేమంటున్నామంటే ఎవరు ఆరోపణలు చేశారో, సామ్యాని ఉదయపాండు గారు కావచ్చు, లేదంటే వాసిరెడ్డి పద్మ గారు కావచ్చు, లేదంటే ఇంకెవరన్నా నాయకులు రమ్మనండి, చూపించమనండి. ఏ నాయకుడి మీద ఏం చెప్తారో, ఇప్పుడు ఏ ఎమ్మెల్సీ మీద కానీ ఇంకొక ఎమ్మెల్యే మీద కానీ చూపించమనండి. ఏదో వెలిగ్గా ఒక బురద జల్లటం, ఏదో ఈ ప్రభుత్వం మీద ఒక మత్తు అంటించాలని చూసే ప్రయత్నాల్లో ఎవరో నమ్మరు. మీరు వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆ మహిళ ఎలాగైతే నన్ను ఫలానా వాళ్ళు వేధిస్తున్నారు అని వచ్చిందో, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా రమ్మనండి. తెలుగుదేశం ఎమ్మెల్సీ మీద, శాసనసభ్యుడి మీద, నాయకుడి మీద రమ్మని చెప్పండి. తప్పనిసరిగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అయితే నిన్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చంద్రబాబుపై చాలా వ్యాఖ్యలు కూడా చేశారు కదా సార్, మరి దానిపై మీరు ఏమైనా స్పందిస్తారా? ఆవిడ వ్యాఖ్యలు వాళ్ళ మీద ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ బుక్ చేస్తారండి. గౌరవిస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ నైతిక వెంట కనపడుతుంది. ఒక ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య వ్యవస్థలో తల నరుగుతాం, చంపుతాం అని అంటే అది ఎంతవరకు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వాళ్ళ పార్టీ నైతిక వాళ్ళ మాటల్లో కనపడతా ఉంది. కాబట్టి ఎన్నిట్లో ఇది కాదండి. నేను వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ ఉమా గారు. రైట్ అండి. ఇక మనతో పాటు కాల్ మనీ బాధితురాలు లక్ష్మి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అలాగే కాల్ మనీ గ్యాంగ్ ఏ రకంగా బాధించింది మిమ్మల్ని? చాలా బాధించింది మేడం, బాగా. అసలు మామూలుగా కాదు. నువ్వు వ్యభిచారంలో దిగితేనే నువ్వు అలా బతికితేనే నీకు ఇల్లు ఉంటుంది, నీకు డబ్బులు ఉంటాయి, బాగా ఉంటాయి, నువ్వు ఇందులో దిగు అని చెప్పి చాలా టార్చర్ పెట్టాను. అయితే లక్ష్మి గారు, మీరు అప్పు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఎంత ఇంట్రెస్ట్ వసూలు చేశారు వాళ్ళు? అప్పు తీసుకున్న రోజు నుంచి నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు ఎలాంటి టార్చర్ పెట్టారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు దాకా మాత్రం 2 లక్షలు కట్టాను మేడం. మళ్ళీ ఇంకా 90,000 కట్టమని పోలీస్ స్టేషన్ లో నన్ను పెట్టారు మేడం. మీరు తీసుకున్న అప్పు ఎంతండి? నేను తీసుకున్నది 50,000. 50,000 తీసుకున్నారు. ఎప్పుడు? నేను 2 సంవత్సరాల కిందట చెయ్యి ఆపరేషన్ కోసం 2 తీసుకున్నాను. ఓకే, ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పారు అప్పుడు? ఫస్ట్ 3 రూపాయలు అని చెప్పారు. 3 రూపాయలు అని చెప్పినాక ఒక నెల పోయాక ఇది 3 రూపాయలు కాదు, నువ్వు కాల్ మనీ కట్టాలి, కాల్ మనీకి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తీసుకుంటానికి, నువ్వు తిరిగి ఇచ్చేసే, నువ్వు కట్టనంటే ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసే, నువ్వు కడతానంటే డబ్బులు నీకు అడుంచుకో అన్నారు. అంటే మీరు అంటే లక్ష్మి గారు, మీరు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయలేదా? పే చేయకపోవడం వల్లే వాళ్ళు ఈ రకంగా మిమ్మల్ని వ్యభిచార రొంపిలోకి దించే ప్రయత్నం చేశారా? తీసుకొని వెళ్తే ఈ మాట చెప్పారు నాకు. ఓకే, చెప్తే వారానికి 5,000 చొప్పున కట్టమన్నారు. అలా అని చెప్పి వారానికి 5,000 సంవత్సరం పాటు కట్టారు. ఓకే, సంవత్సరం కట్టినా ఇంకా అప్పుంది, ఇంకా నువ్వు ఇవ్వాలని చెప్పి చెక్కులు, నోట్లు, పాన్సరీ నోట్లు, 50 రూపాయల నోట్లు 2 అవి తీసుకొని నన్ను ఇంకా అక్కడి నుంచి నేను కట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు టార్చర్ పెట్టాడు. ఓకే, మరి 2 సంవత్సరాల నుంచి మీరు వాళ్ళకి మనీ పే చేస్తున్నారని చెప్పారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మిమ్మల్ని రకరకాలుగా వేధింపులకు గురి చేస్తారు, వ్యభిచారంలోకి దించడానికి ట్రై చేస్తారు. మరి ఎప్పుడైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను మేడం. వాళ్ళు ఎలా స్పందించారు అప్పుడు? వాళ్ళు ఏమన్నారంటే మేడం కి అప్పు చెప్పాను, నేను ఎలాగ నాకు టార్చర్ పెడుతున్నారు, నన్ను చంపేస్తానన్నారు, నన్ను గంజాయి కేసులో దిగుతానన్నారు, ఇలా ఉన్నారని చెప్పినానంటే మేడం గారేమో రికార్డ్ మొత్తం విని అలా కాదు, నువ్వు ఇంకోసారి అలా బెదిరించావంటే బాగోదు అంటే ఆయన పార్టీ నాయకుడు, ఎవరో పార్టీ నాయకుడు అంట, ఆయన నాయకుడు నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం పీకలేరు అని అంటే ఆ మాటలు కూడా పోలీసులు వినిపించారు. ఓకే, మరి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కాల్ మనీ గ్యాంగ్ పరారీలో ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ నుంచి మీకు ఫోన్ కాల్స్ రావడం కానీ బెదిరింపులు రావడం కానీ ఏమైనా జరిగిందా? ఏమీ లేదు, కానీ నా కాగితాలు కోర్టుకి వేసేసారు మేడం. ఓకే, అయితే లక్ష్మి గారు కొద్దిసేపటి క్రితమే నేను ఇల్లు అమ్మలేదు, కానీ నేను ఇల్లు అమ్మేశానని చెప్పి 50 రూపాయల నోట్ల మీద సంతకాలు చేసి ఇచ్చిన దాని మీద నేను ఇల్లు అమ్మేసినందుకు 20 లక్షలు వేశారు.
ఓకే, అయితే లక్ష్మి గారు కొద్దిసేపటి క్రితమే మనతో టీడీపీ పార్టీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడారు కదా, ఏదైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కమిషనర్ని సంప్రదించండి లేదా మా ఎమ్మెల్యేలను సంప్రదించండి, మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. మరి మీరు ఆ దిశగా కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.